నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అర్థమైందో? గట్లనే మేడం. స్వీటీ మీ బిడ్డ అనడానికి ఏదైనా ఆధారం ఉందా? లేదు మేడం, కానీ గది మా బిడ్డే. అది మేమెలా నమ్మాలి? సరే, స్వీటీ మీ బిడ్డే అని తేలాలి అంటే మీరొక పని చేయాలి. ఏం చేయాలి మేడం? మీరు ఏ బిడ్డ గురించైతే గుండెలు బాదుకుంటున్నారో ఇప్పుడు ఆ బిడ్డ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏంది మేడము మీరంటుంది? నా బిడ్డ దవాఖానలో ఉందా? అవును. లేదు, మేము నమ్మం. మేము చూసినప్పుడు ముత్తుగా బాగానే ఉంది కదా. ఇప్పుడే దవాఖాన పాలైందా? మీరే కావాలని అబద్ధం చెప్తున్నారు మేడం. నార్మల్, ఎలా కనిపిస్తుందా మీకు? ఎందుకు గుస్స అవుతున్నారు మేడం? తప్పైపోయింది మేడం. స్వీటీ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అందులో నుంచి తను బయటపడాలి అంటే బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి. లేదంటే తన ప్రాణాలు దక్కడం కష్టం. మేడం, బోన్ మేరో అంటే ఏంది మేడం? కిడ్నీ ఆపరేషన్, కాళ్ళు చేతుల ఆపరేషన్ విన్నాం గాని ఇది ఏనాడు వినలే మేడం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇలాంటి వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుంది. బోన్ మ్యారో అనేది కన్నవాళ్లది తప్ప కోట్లలో ఎవరితో ఒక్కరిది మాత్రమే మ్యాచ్ అవుతుంది. అట్లా? అవును. ఎన్ని రోజులు లక్షలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్ల మీద ఇంజెక్షన్లు చేయిస్తూ స్వీటీని బ్రతికించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ కి కూడా కోట్లలో ఖర్చు అవుతుంది. కొన్ని పైసలు మాకు లేవు మేడం. డబ్బులు అవసరం లేదు, మేం చూసుకుంటాం. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, మీరు హాస్పిటల్కి రావాలి. మీ ఇద్దరి బోన్ మ్యారో స్వీటీ బోన్ మ్యారోకి మ్యాచ్ అవుతుందో లేదోనని డాక్టర్స్ చెక్ చేసి చెప్తారు. మా బిడ్డ అంటున్నారు కదా, ఆ టెస్టులు చేస్తే మీరు చెప్పేది నిజమో కాదో తేలిపోతుంది. అసలు మీరు స్వీటీ అమ్మా నాన్నలు అవునో కాదో తెలిసిపోతుంది. ఏంద్రారాజుగా ఈ గోళ? ఆ రత్న వెలుగాడేమో బిడ్డను తోలుకొని పోకపోతే నా రక్తం తాగేస్తాడు. ఈవిడేమో బిడ్డకు ఆపరేషన్ చేయకపోతే బతకదంటోంది. అయ్యో, నేను దుబాయ్కి పోకుండానే పైకి పోయేలా ఉన్నానే. ఏంటి పురాణాలు ఇది? ఈ అలగా జనాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అది ఇదంటావేంటి? అవును డాడ్, ముందు స్వీటీకి ఇమీడియట్ గా ఆపరేషన్ జరిగేలా చూద్దాం. ఆ తర్వాత వీళ్ళ గురించి ఆలోచిద్దాం. అది కాదు మృణాల్ని, అసలు స్వీటీ వీళ్ళని చూస్తేనే. వదినా, స్వీటీ ప్రాణాలతో ఉండాలా వద్దా? కానీ వీళ్ళు ఖచ్చితంగా స్వీటీ కన్నవాళ్ళు అయి ఉండరు. అదేదో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. డాడ్, ఒకవేళ రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చాయే అనుకోండి, స్వీటీకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వీళ్ల పీడ శాశ్వతంగా వదిలిపోతుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. సరే, అలాగే కానివ్వండి. మీరిప్పుడు హాస్పిటల్కి రావాలి. అటు తిరిగి ఇటు తిరిగి నీ ప్రాణాల మీదకి వచ్చేసింది కదరా రాజుగా. ఈ నుంచి నువ్వు జాగ్రత్తగా జారుకోవాలి రోయ్. వస్తాం మేడం, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం.
ఏం చెప్తే గది చేస్తాం. చివరికి మా ప్రాణాలు ఇచ్చైనా మా బిడ్డను మేము బతికించుకుంటాం. కొంప ముచ్చినావు కదే శ్రీవల్లి. అయినా నువ్వు ఒప్పుకున్నాక నేను చేసేదేముంది? నీ వెనక నేను నడవాల్సిందే. హలో అత్తయ్య. హాస్పిటల్లోనే ఉన్నావా? అవును అత్తయ్య, డోనర్ కోసం ట్రై చేస్తున్నాను. నువ్వేం కంగారు పడుకో, డోనర్స్ దొరికారు. ఏంటత్తయ్య, డోనర్స్ దొరికారా? అవును, వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వస్తున్నాను. ఎవరు వాళ్ళు? అక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. హలో ఈ విషయం వెంటనే ఝాన్సీకి చెప్పాలి. టైం అవుతోంది, హాస్పిటల్కి వెళ్దాం. డాడ్, మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అలాగే. వస్తాను ప్రసాద్. ఝాన్సీ గారు, మీకు గుడ్ న్యూస్. ఏంటండి? ఇప్పుడే మా అత్తయ్య ఫోన్ చేసి డోనర్స్ని తీసుకొని వస్తున్నానని చెప్పారు. ఏమంటున్నారు మీరు? అసలు డోనర్స్ ఎవరంట? తెలీదండి. మృణాలిని గారు డోనర్స్ ని తీసుకురావడం ఏంటి? అసలు వాళ్ళు ఎవరై ఉంటారో? గౌతమ్ గారు, ఆ రాజయ్య వాళ్ళు వస్తున్నారేంటి? అంటే మీ అత్తయ్య చెప్పిన డోనర్స్ వాళ్ళేనా? వాళ్ళైతే వద్దండి. వాళ్ళని ఇప్పుడు స్వీటీ చూస్తే ఇంకా భయపడిపోతుంది. వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి.